తెలంగాణలో రుణమాఫీ అంశంపై మాటల తోటాలు పేలుతున్నాయి. నిన్న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ చేసి తాము రుణమాఫీ అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానన్నారని, కాబట్టి ఇప్పుడు దమ్ముంటే రాజీనామా చేయాలి, లేదంటే నేలకు ముక్కు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సమాధానంగా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి రైతులనే కాదు దేవులను కూడా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఏకకాలంలో రుణమాఫీ అని 3 దశల్లో చేస్తారా అని ప్రశ్నించారు. అడ్డగోలు ఆంక్షలు షరతులతో రుణమాఫీ ఉందని ఆరోపించారు. కొడంగల్కి వెళ్లి రుణమాఫీపై చర్చ పెడదామని, అర్హులైన రైతుల్లో సగం మందికి పైగా రుణమాఫీ చేయలేదని అన్నారు. చాలా మంది రైతులు రుణమాఫీ జరక్క ఆందోళనలో ఉన్నారన్న కేటీఆర్ రుణమాఫీ సక్సెస్ అయిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం, మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించి. తెలంగాణలో రుణమాఫీ అంశంపై మాటల తోటాలు పేలుతున్నాయి. నిన్న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ చేసి తాము రుణమాఫీ అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని చెప్పి అన్నారని, మరి దానిపై కూడా హరీష్ రావు స్పందించారు. ఇప్పుడు కేటీఆర్ కూడా సవాల్ విసిరారు. దీనిపై మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి సవాళ్ళ మీద సవాల్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రజలు అసలు ఏం ఆలోచిస్తున్నారంటారు? శ్రీకాంత్. రుణమాఫీకి సంబంధించి అధికార ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తాం ఏ కాలంలో అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ లబ్ధిదారులను సంఖ్యను ఇచ్చారని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేటీఆర్ సవాల్ కూడా వేసిన పరిస్థితి. కొడంగల్ వెళ్దాం, కొడంగల్లో అందరికీ అన్ని రుణమాఫీ అయింది అర్హులైన రైతులందరికీనంటే రాజకీయాల నుంచే తప్పుకుంటానటువంటి సవాళ్ళు విసరడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో లెక్కలు మాత్రం చూసుకుంటే 40 లక్షల మంది రైతులు కుటుంబాలు, 30 లక్షల కుటుంబాలు, దాదాపు 31,000 కోట్లు అయితే అధికారికంగా చెప్పినప్పటికీ ఆ మొత్తంలో చేయలేదు. అంటే నిన్న చెప్పిన వారం ప్రకారం అధికారికంగా సీఎం నుంచి వచ్చిన దాని ప్రకారమే 17,934 కోట్లు ఈ 2 లక్షల వరకు రుణమాఫీ కోసం వెచ్చించారు. అయితే ప్రభుత్వం అయితే 31,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. అయితే ప్రభుత్వం ఆ పిరికార్డు తుమ్మల నాగేశ్వరరావు వచ్చి మరి కొంతమంది చెప్పినటువంటిది ఆ ప్రాసెస్ కంటిన్యూగా కొనసాగుతుంది 2 లక్షల తర్వాత. అంటే ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది మాత్రం నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు హరీష్ రావును ఉద్దేశించి రుణమాఫీ చేశాము 2 లక్షల వరకు, రైతులందరూ రుణమాఫీలయ్యారు, గతంలో నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేసావో దానికి కట్టుబడి ఉండి రాజీనామా చేయని చెప్పి, లేదంటే అవరోధుల సుమతో ముక్కు నేలకు రాయాలని చెప్పి సవాల్ వేసిన పరిస్థితి అనిపించింది. ఈ నేపథ్యంలోనే అసలు రుణమాఫీ కాలేదు, 40% మంది రైతుల వరకు అయ్యింది, మిగతా 60% మంది రైతులు తీసేశారని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఆ సవాళ్ళు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో చర్చకు సిద్ధమని సవాళ్ళు వేసుకున్నారు. వాస్తవిక లెక్కల ప్రకారం చూసుకుంటే కూడా 17,000 కోట్ల పైచిలుకు అయింది, దాదాపు 31,000 కోట్ల వరకు కావాల్సింది. అయితే 2 లక్షల పైచిలుకున్న రైతులు కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది రైతులు, దాదాపు 22 లక్షల మందికి ఇప్పుడు రుణమాఫీ అయినట్టుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తుంది. మిగతా 2 లక్షల పైచిలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణాలు ఎవరైతే మీద ఉన్న వడ్డీ ఎవరైతే ఉందో వాళ్ళు చెల్లించుకుంటే 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని క్లియర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే పూర్తిగా రైతును రుణమాఫీ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 31,000 వరకు కానప్పటికీ ప్రభుత్వం చేసే యోచనలో ఉన్నట్టు లబ్ధిదారు సంగతి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ ఇచ్చినట్టుగా 31,000 మాఫీ చేసినట్టుగా ప్రచారం చేస్తుంది, చారాన చేసి బారాన ప్రచారం చేసుకుంటుందని ఇటు సవాళ్ళు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పట్టిన ఉన్నారు. వచ్చిన తర్వాత దీనిపై ఒక కౌంటర్లు కానీ క్లారిటీ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అయితే
దీనిపై స్పష్టత రావాల్సింది. ముఖ్యంగా ఇది అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకున్నప్పటికీ, రాజకీయంగా ఆరోపణలు చేసుకున్నప్పటికీ, ముఖ్యంగా బెనిఫిషరీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి జరగాలి. రైతులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై క్లారిటీ రావాల్సింది సీతారాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.